సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. నియోజకవర్గంలో వారం రోజుల పాటు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో సుమారు 12,000 మందికి పైగా మహిళలు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన మంత్రి రోజా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజేతలకు బహుమతులను అందించారు. అత్యంత ఉత్సాహంతో పోటీల్లో పాల్గొన్న నియోజకవర్గ ప్రజలకు మంత్రి అంబటి రాంబాబు శుభాకాంక్షలు చెప్పారు. ప్రత్యర్థి పార్టీలు సంక్రాంతి సంబరాలను కూడా కుంభకోణంగా భావిస్తున్నాయని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి. $12,960 మంది ముగ్గుల్లో పాల్గొన్నారు. ఫైనల్లో 25 మంది వచ్చారు. ఆ 25 మందిలో కూడా 5 ప్రైజులు చేశాం. 5 ప్రైజుల్లో 2 లక్షల ప్రైజ్ తీసుకున్నారు. దాంతోపాటు లక్కీ డిప్పులో కూడా మరి 15 లక్షల రూపాయల గొలుసుని అంటే డైమండ్ నెక్లెస్ని కూడా పొందడం జరిగింది. ఇంకా కార్లు ఇవన్నీ చాలా అద్భుతంగా జరిగింది. సంవత్సరం ఇంకా అద్భుతంగా జరగడానికి కారణం ఏమిటంటే ప్రత్యర్థి పార్టీలు ఇదేదో పెద్ద కుంభకోణం అని లేదా పెద్ద ఏదో డబ్బులు సంపాదిస్తున్నా అనేటువంటి ఒక చౌకబారు విమర్శలు చేశారు. చౌకబారు విమర్శలు తిప్పికొట్టే విధంగా ఇవాళ ఈ కార్యక్రమంలో 15,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన సంక్రాంతి శుభాకాంక్షలు నా నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియపరుస్తున్నాను.